సందర్భంగా సేవకులను గురించి చిన్న పరిచయం చేస్తా ఉన్నాను. జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. సేవకులను గురించి చిన్న పరిచయం చేస్తా ఉన్నాను. మరి ఆ పోస్టర్లో మీరు చూస్తున్నారు దావీదు గారు, అలాగనే నిస్సీ గారు, దైవజనులు. మరి వారు మాకు చిన్ననాటి నుండి స్నేహితులే. అయినప్పటికీ దేవుని యొక్క కృప ఏమిటి అంటే, మరి మన ప్రాంతము నుండే చాలాసార్లు మనం అంటూ ఉంటాం, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జీవితంలో ఒక్కసారైనా తిరిగి వచ్చేయాలి. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. అంటే చివరి బార్డర్, మరి చివరిలో ఉంటుంది ఆ రాష్ట్రం. మరి దేవుని కృప ఏమిటంటే, దేవుని యొక్క దర్శనాన్ని బట్టి, దేవుడు వారిని బలపరిచినటువంటి విధానమును బట్టి నిజంగా మనం చాలా సంతోషించాలి. మన ప్రాంతము నుండి వారు ఆ ప్రాంతమునకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి కొన్ని భాషలు నేర్చుకొని అక్కడ సువార్త వారు జరిగిస్తూ ఉన్నారు. మరి ఇంచుమించుగా మన ఉప్పాడ ప్రాంతము నుండి 1200 కిలోమీటర్ల దూరం అండి. ఎన్ని కిలోమీటర్లు చెప్పండి? 1200 అంటే ఇంచుమించుగా 2 రోజులు ప్రయాణం దగ్గర దగ్గరకు మరి ఉంటుంది. కాబట్టి వారు ఎంతో ప్రయాసతో మన మధ్యలోనికి వారు వచ్చారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. దేవుడు వారికి ఇచ్చినటువంటి కృప ఏమిటి అంటే, మనం ఎక్కువగా చరిత్రపూర్వకంగా చదువుతూ ఉంటాం. మిషనరీలు చేసినటువంటి పరిచర్య. విలియం కేరీ గారు వారు తన యొక్క సొంత దేశాన్ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చినటువంటి తరుణములో ఆయనకు మరి బెంగాలీ రాకపోయినా ఆయన కూడా నేర్చుకుని ఆయన అనేక మందికి సువార్తను ప్రకటించేటువంటి విధానం మనము చరిత్రలో చదువుతూ ఉన్నాం. అలాగని మరి దైవజనులు వారికి ఇచ్చినటువంటి కృప, దైవజనులను దేవుడు బలపరిచినటువంటి విధానం. వారు కూడా బెంగాలీ నేర్చుకున్నారు, తమిళ్ నేర్చుకున్నారు, ఇంకా కొన్ని భాషలు హిందీ ఇట్లా నేర్చుకున్నారు. అయితే దేవుడు వారిని బలపరిచినటువంటి, వారిని నడిపించినటువంటి విధానములో మరి దైవజనరాలను కూడా దేవుడు అక్కడే సిద్ధపరిచారు. ఆమె వారి యొక్క చిన్న సాక్ష్యాన్ని వారు పంచుకుంటారు. తర్వాత దైవజనులు మరి వర్తమానం వారు పంచుకొని ముందుకు వెళతారు. ఈ యొక్క సమయాన్ని వారికి ప్రేమతో అప్పగిస్తూ ఉండగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానింది. మంచిది. సర్వశక్తిమంతుడైన దేవునికి నా వందనాలు చెల్లించుకొని చుంచున్నాను. అయితే ఈ యొక్క సంఘ కాపరి యోహాన్ గారికి నా వందనాలు చెల్లించుకొని చున్నాను. పాస్టర్ జోసెఫ్ విజయ్ కుమార్ గారికి మరియు పాస్టర్ జోసెఫ్ డానియల్ గారు కూడా నేను ప్రభు నామములో వందనాలు చెల్లించుకొని చున్నాను. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో నా సుమిత్రుడైన మరి డానియల్ గారు ఎప్పుడు కూడా నన్ను పిలుస్తూ ఉంటారు, ప్రేమగా పలకరిస్తూ ఉంటారు. ఫోన్ చేసి అక్కడ పరిచర్య ఎలా జరుగుతుంది, కన్యాకుమారిలో లేకపోతే వెస్ట్ బెంగాల్లో పరిచర్య ఎలా జరుగుతుంది, అవన్నీ కనుక్కుంటూ ఉంటారు. మేమిద్దరు కలిపి చదువుకున్నాం 10th క్లాస్ వరకు. అందువల్లే అతడు నాకు సుమిత్రుడు. హల్లెలూయా. అయితే ఈ సమయంలో భార్య ఇక్కడ ఉంది మీ మధ్యలోనే. ఆమె కొన్ని విషయాలు మనతో పెంచుకుంటది. మనం అందరం జాగ్రత్తగా విందాం. सबको जय मसीह की। మీ అందరికీ యేసు నామములో వందనాలు. मेरा नाम निशी है। నా పేరు నిస్సి. मेरे पिताजी का नाम विजय दास है మా తండ్రి గారి పేరు విజయ్ దాస్. और मेरी माता जी का नाम विमला है। మా అమ్మగారి పేరు విమల. मैं 2 भाई और 2 बहन हूँ। మా కుటుంబంలో అయితే 2 ఆడవాళ్ళము 2 మగవాళ్ళము. प्रभु की विशेष अनुग्रह मुझ पे हुआ कि मैं प्रभु के चरणों तले आने पाई। దేవుని కృప వల్ల నేను మీ మధ్యలో ఉండడానికి నాకు ఆయన కృపను అనుగ్రహించాడు. ఇక్కడ నిలబడడానికి ఆయన దయ అనుగ్రహించాడు. गवाही तो बहुत बड़ी है, बोलते बोलते 1 घंटे से भी ज्यादा हो जाएगी, लेकिन मैं छोटा करके बोलूंगी। నా యొక్క సాక్ష్యం చాలా పెద్దది, చెప్తే చాలా టైం అయిపోద్ది. అందువల్ల నేను కుదించి చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. मैं हिंदी बैकग्राउंड से हूँ। నేను ఒక హిందూ కుటుంబం చెందిన దాన్ని. मेरे परिवार में बहुत पूजा पाठ होती थी। మా కుటుంబంలో చాలా విగ్రహారాధనలు జరుగుతూ ఉండేవి.
माँ बाबा जैसा शिक्षा देते हैं बच्चे वैसे ही सीखते हैं। తల్లిదండ్రులు తన పిల్లల్ని ఎలాగైతే నడిపిస్తారో అదే విధంగా పిల్లలు నడుస్తారు. मैं भी बहुत पूजा पाठ करती थी, నేను కూడా ఎక్కువగా శివుడిని ఆరాధిస్తూ ఉండేదాన్ని. लेकिन पूजा पाठ के दौरान जब मैं प्रार्थनाएं करती थी उन पत्थरों को देवताओं से, तो उत्तर नहीं मिलता था। అయితే నేను ఎప్పుడైతే విగ్రహార్థం చేస్తూ ఉండేదానినో ఆ విగ్రహాల నుంచి నాకు ఏ సమాధానం వచ్చేది కాదు. हमारे जीवन में एक बहुत ही दुख की घड़ी आई। మా జీవితాల్లో మా కుటుంబంలో ఒక దుఃఖకరమైన ఒక ఘటన జరిగింది. एक दिन मेरी मम्मी के गले में चिकन का हड्डी अटक गया। ఒక రోజు మా అమ్మగారు మాంసం కూర తింటూ ఉండగా ఆ మాంసం యొక్క ఎముక కంఠంలో అడ్డు ఉండిపోయింది. बहुत ही बुरी परिस्थिति थी। डॉक्टरों को, बहुत सारे डॉक्टरों को दिखाया, लेकिन कोई लाभ नहीं हुआ। చాలా కష్టమైపోయింది. నేను చాలా డాక్టర్ దగ్గర కూడా నేను తీసుకెళ్ళాను. చాలా భయపడ్డాం, కానీ ఏ ప్రయోజనం లేకుండా అయిపోయింది. किसी को समझ नहीं आ रहा था। इंडोस्कोपी हुआ, बहुत चीज हुआ, लेकिन समझ नहीं आ रहा था कि हड्डी कहाँ पे है। అయితే మేము డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం వల్ల వారు స్కానింగ్లు ఇచ్చారు, ఇండోస్కోపీ లాంటి ఎన్నో స్కానింగ్లు చేయించగానే ఆ యొక్క బాధ ఎముక యొక్క అడ్డు ఉండిపోవడం వల్ల ఆ బాధ తొలగకపోవడం లేదు. लेकिन इनका मांस सिकुड़ता जा रहा था और दर्द पूरा फैलता जा रहा था। కానీ ఆవిడ గొంతుకులో ఉన్న మాంసం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది, లోపల బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. फिर हम लोगों ने क्या किया कि बहुत सारे पूजा पाठ किए और देवी देवताओं को जो चढ़ाने का था वो गच दिया। हम लोगों ने मन्नत को मांगा। మేమైతే విగ్రహారాధనలకు మొక్కుబడులు చెల్లించుకున్నాము. 40 దినాలు మొక్కుబడులు ఉన్నాము. 2 సార్లు మా అమ్మగారిని బాగుపరుస్తుందని ఆ విగ్రహారాధనలు మాకు ఏ ప్రయోజనం లేకుండా పోయింది. लेकिन पत्थर तो पत्थर ही होते हैं, कोई उत्तर नहीं आया। కానీ రాయి అయితే రాయిలాగే ఉంటుంది, ఎలాంటి సమాధానం ఆ రాయి నుంచి మేము పొందుకోలేకపోయాం. 1.5 साल तक ट्रीटमेंट करवाया, कोई फायदा नहीं हुआ। సంవత్సరంన్నర అంతా మేము మా అమ్మగారికి ట్రీట్మెంట్ చేయించాం, కానీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది. एक बहन हमारे घर के बगल में आई, उन्होंने यीशु मसीह के बारे में सुसमाचार किया। మా ఇంటి పక్కన ఒక సిస్టర్ గారు వచ్చి మాకు దేవుని యొక్క మాటలో సువార్తను చెప్పారు. अगर आपकी माता मर जाएगी तो क्या आपको अच्छा लगेगा? आप यीशु मसीह के पास जाइए। అయితే ఆ సిస్టర్ గారు వచ్చి అన్నారు, మీ అమ్మగారు చనిపోతే నీకు బాగుంటుందా? నువ్వు వెళ్ళి ఒకసారి దేవుని సన్నిధిలో మోకరించు, దేవుని తెలుసుకో, మీ అమ్మగారిని దేవుడు బాగు చేస్తారని చెప్పారు. लेकिन हम लोग नहीं गए। అయితే మేము విశ్వసించలేదు, దేవుని చర్చికి కూడా మేము వెళ్ళలేదు. इनकी प्रॉब्लम और बढ़ती गई। అయితే మా అమ్మగారి యొక్క సమస్య ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. समस्या इतनी बढ़ गई कि अब लास्ट कैंसर होने वाला था और इनका जीने का कोई उम्मीद नहीं था। అయితే అలాగే పరిస్థితి ఎలా ఎక్కువైపోయిందంటే ఆ సమస్య క్యాన్సర్ వైపు దారి తీస్తుంది అన్నమాట. अंत में हम माँ बेटी ने डिसाइड किया कि भगवान को तो बहुत हम लोगों ने माना, एक बार यीशु मसीह को भी चेक कर देखते हैं। అయితే మేము అనుకున్నాం, ఎంతో విగ్రహాలను పూజించాం, ఒకసారి యేసుప్రభు గారి దగ్గరికి వెళ్తే ఏమై ఉంటది, ఒకసారి వెళ్దాం రండి అని నేను మా అమ్మగారు ఒక ఆలోచన చేసుకొని ఉన్నాం. अंत में सबसे पहले मेरे भैया गए, वो देख कर आए। లాస్ట్ లో మా అక్క అన్ని వెళ్ళాడు, చూసి వచ్చాడు, మందిరంకి వెళ్ళి, చర్చికి వెళ్ళి. उन्होंने कहा कि जितना विश्वास तुम लोग मूर्ति पे करते हो, उतना अगर यीशु मसीह पे करोगे तो बहुत कुछ पाओगे। మా అన్నయ్య గారు వచ్చి మాకు చెప్పారు, మీరు మీ యొక్క విశ్వాసము విగ్రహముల మీద పెట్టడం కంటే దేవునిలో పెడితే మన అమ్మగారు ఎప్పుడూ బాగా అయిపోండి మా అన్నయ్య గారు వచ్చి చెప్పారు. हम माँ बेटी चर्च गए। నేను మా అమ్మగారు చర్చికి వెళ్ళడం ప్రారంభించాం. कुछ भी समझ नहीं आती थी। మాకైతే ఏమీ అర్థం, వాళ్ళు చర్చిలో ఆరాధన చేస్తున్నారు, చాలా మంది మేము ఉన్నాం అక్కడ, మాకేం అర్థమయ్యేది కాదు. माँ मेरा फेस देखती, मैं माँ का फेस देखती और लोगों का एक्टिविटी देख के हम लोग हंसते थे। అయితే మా అమ్మగారు నా ముఖం చూస్తూ ఉండేవారు, నేను మా అమ్మగారు ముఖం చూస్తూ ఇద్దరు నవ్వుకుండే ఉండేవాళ్ళం. ఏంటి హల్లెలూయా అంటున్నారు, ఏమంటున్నారు, మాకేం అర్థం అవట్లేదు, మేము చర్చిలో అలా ఉండి గమనిస్తూ ఉండేవాళ్ళం. लेकिन वो कहते हैं ना, मरते क्या ना करते हैं। ఉండగా మనం ఏం చేయాలి, ఏదైనా చేయాలి. ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు ఏదైనా చేయవలసి వస్తుంది ఆ వ్యక్తిని బ్రతికించడానికి. मूर्तियों से तो कोई उत्तर नहीं आया। अंत में हम लोगों ने यीशु मसीह पे पूरी रीति से विश्वास किया। అయితే విగ్రహాలు పూజించుకొని ఏ ప్రయోజనం లేదు. అయితే మేము యేసుప్రభు మీద ఎక్కువ విశ్వాసం పెట్టడం వల్ల మేము విశ్వసిస్తున్న మా అమ్మగారు బాగుపడతారని ఒక విశ్వాసం మాలో హృదయాల్లోకి వచ్చింది అనమాట. क्योंकि कोई रास्ता नहीं था।
ఎందుకంటే ఏ మార్గం లేదు మా అమ్మగారు బతకడానికి. और हम लोग निरंतर चर्च जाते रहे और 1 साल के अंदर अंदर इनका आधा दर्द जो था वो ठीक हो गया। అయితే మేము చర్చ్ వెళ్ళడం ప్రారంభించి 1 సంవత్సరం వరకు అయితే వెళ్తుండగా మా అమ్మగారి యొక్క సమస్యను ఆ క్యాన్సర్ వైపు ఏదైతే క్యాన్సర్ వైపు మళ్ళిస్తుందో అక్కడి నుంచి దేవుడు మమ్మల్ని అంటే మా అమ్మగారిని విడిపించడని చెప్తున్నారు. हमारे पास्टर्स ने कहा कि अगर तुम लोग बैप्टिज्म ले लेते हो तो बाकी की समस्याएं भी चली जाएगी। అయితే మా పాస్టర్ గారు ఏం చెప్పారంటే మేము చర్చికి వెళ్తున్న పాస్టర్ గారు మీరు నమ్మి బాప్తిజం పొందుకుంటే మీ అమ్మగారు ఇంకా పూర్తిగా స్వస్థత పొందుకుంటారని చెప్పారు. घर में बहुत सारी दवाइयां थी। మా ఇంట్లో అయితే ఎక్కువ మందులు ఉన్నాయండి. మా అమ్మగారు తెచ్చిన మందులు పెట్లు బాక్సుల్లో ఉన్నాయండి ఎక్కువ. लेकिन जैसे ही हम लोगों ने बैप्टिज्म लिया सच में प्रभु ने बहुत बड़ा चमत्कार किया। इनके गले की हड्डी भी निकल गई, ठीक भी हो गया, कोई ट्रीटमेंट नहीं करना पड़ा और सारी दवाइयों को पानी में फेंक दी। ఎప్పుడైతే మా అమ్మగారు బాప్తిజం పొందుకున్న తర్వాత మా అమ్మగారిని దేవుడు ఆ క్యాన్సర్ నుంచి పూర్తిగా విడుదల చేశారు. మా అమ్మగారు వాడుతున్న మందులన్నీ ఆ యొక్క గంగా నదిలో పారేసామంట. హల్లెలూయా. क्योंकि अगर बच्चे के माता पिता ही ना रहे तो बहुत दुख होती है। అయితే పిల్లలకు తల్లిదండ్రులు లేకపోతే చాలా కష్టం. मेरी उस समय शादी नहीं हुई थी। ఆ సమయంలో నాకు వివాహం జరగలేదు. मेरा एक भाई भी बैचलर है। మా తమ్ముడు కూడా ఉన్నాడు, ఇప్పుడు తనకు కూడా వివాహం జరగలేదు తనకు. माँ को बहुत चिंता थी मैं मर जाऊंगी तो मेरे बच्चों का क्या होगा। అయితే మా అమ్మగారికి ఒకటే ఆలోచన, నేను చనిపోతే మా పిల్లల్ని ఎవరు చూస్తారని ఒక ఆలోచన మా అమ్మగారికి ఉండేది. लेकिन प्रभु ने इनको बचा लिया। అయితే ప్రభు మా ప్రార్థన విని మా అమ్మగారిని రక్షించారు. इसी दौरान मेरे रिश्ते की बात चल रही थी। అయితే ఆ మధ్యలోనే నాకు పెళ్లి సంబంధం రావడం జరుగుతుందన్నమాట. बहुत सारे रिश्ते आते थे, डॉक्टर, इंजीनियर, टीचर, वकील, बहुत सारे पुलिस, बहुत सारे रिश्ते आए मेरे लिए। అయితే నాకు చాలా రకాలైన సంబంధాలు వచ్చాయి. పోలీస్ అవనివ్వండి, లాయర్ అవనివ్వండి, డాక్టర్ అవనివ్వండి, అలాగా పెద్ద పెద్ద ఆఫీసర్ లెటర్లో నన్ను వివాహం చేసుకోవడానికి సంబంధం ఆడడానికి మా ఇంటికి వచ్చేవారు. लेकिन यीशु के पास जाते जाते मुझे यीशु मसीह से इतना प्यार हो गया कि मैंने यीशु को कहा कि हे प्रभु मेरे लिए अपने दास को भेजो। అయితే నేను యేసు దగ్గరికి వెళ్తూ యేసుని ఎంతగా ప్రేమించడం మొదలుపెట్టానంటే, యేసయ్య నీ సేవకుడు తప్ప నేను ఎవరితో నేను వివాహం చేసుకోనని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. मैं 3 दिन का फास्टिंग किया। అయితే నేను 3 దినాలు ఏమీ తినకుండా పచ్చి ఉపవాసం, మంచినీళ్ళ తాగకుండా నేను 3 దినాలు ఉపవాసం ఉన్నాను. मैंने कुछ नहीं खाया, कुछ नहीं पिया। నేను ఏమీ తాగలేదు, ఏమీ తినలేదు. 3 దినాలు అలాగే దేవుని సన్నిధిలో కనిపెట్టాను. और प्रभु ने इनके एक दोस्त के माध्यम से इनका रिश्ता मेरे पास भेजा। అయితే ఒక పాస్టర్ గారి ద్వారా మరి నేను అనగా నా సంబంధాన్ని అతను మరి వీళ్ళ తల్లిదండ్రులకు పంపించడం జరిగింది. भेजने से पहले प्रभु ने मुझसे कहा था कि मैं ढूंढने जा रहा हूँ। అయితే ఉపవాసం అయిన తర్వాత దేవుడు నా చెవిలో ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నేను నీ కొరకు ఒక సంబంధాన్ని వెతకడానికి వెళ్తున్నానని పరిశుద్ధాత్మ దేవుడు నా చెవిలో మాట్లాడాడు. इस तरीके से प्रभु ने इस रिश्ते को सक्सेस किया, ब्लेस किया। और घर के लोग तो राजी नहीं थे क्योंकि मेरा जन्म बिहार में हुआ, परवरिश कोलकाता में, शादी आंध्र प्रदेश में, सेवा कन्याकुमारी में। అయితే మా అమ్మ నాన్నగారు ఎవరు ఒప్పుకోలేదు ఈ యొక్క సంబంధం కొరకు. ఎందుకంటే నేను పుట్టింది బీహార్లోను, పెరిగింది కలకత్తాలోను. అయితే వివాహం జరిగింది ఆంధ్రప్రదేశ్లోను. నేను పరిచయం చేస్తుంది కన్యాకుమారిలోను. ఇన్ని రాష్ట్రాలు దాటి నేను మరి చేయాలి కాబట్టి మా నాన్నగారు వద్దని చెప్పారు వివాహాన్ని. मेरे पास सिर्फ 2 रास्ते थे। నా దగ్గర అయితే 2 మార్గాలు ఉన్నాయి. एक रास्ता यीशु मसीह की तरफ जाता था ఒక మార్గం అయితే యేసు ప్రభు వైపు వెళ్తుంది. और एक रास्ता जो शैतान मेरे पैरों को खींचकर बड़े बड़े घर में मेरी शादी करवाने चाहता। రెండవ మార్గం ఏంటంటే, పెద్ద పెద్ద సంబంధాలు తెచ్చి నా జీవితాన్ని నాశనం చేయడానికి సైతాన్ ఎంతగానో ప్లాన్ వేశాడు. मैंने सुना था कि सच्ची में जो यीशु मसीह के राह पर चलते हैं, एक समय उसके जीवन में आता है कि उसको चुनना पड़ता है, या तो परिवार को, संसार को चुनो या यीशु मसीह को सुनो। అయితే దేవుళ్ళో మనం ఉంటే
ఈ లోకాన్నైనా ఎంచుకోవాలి, లేకపోతే దేవుణ్ణైనా మనం ఎంచుకోవాలి. मैंने प्रभु यीशु मसीह को चुना, నేనైతే దేవుణ్ణి ఎంచుకున్నాను కాబట్టి मैंने उनके दास से शादी करी, నాకైతే తన దాసుడి ద్వారా దేవుడు నాకు వివాహం జరిగించాడు. परिवार के लोग भी बाद में सभी एग्री हो गए. మా కుటుంబంలో అందరూ సమ్మతించారు. शैतान की योजना फेल हो गई సైతాన్ యొక్క ఆలోచనలన్నీ విఫలమైపోయాయి. और आप लोगों के बीच में परमेश्वर का जीवित उदाहरण मैं हूँ, मेरा पति है, मेरी माँ है, मेरे बच्चे हैं. అయితే మీ అందరి మధ్యలో సజీవ సాక్షిగా నేను, నా భర్త, మా అమ్మగారు కూడా ఇక్కడ ఉన్నాం. దానికి కారణం ఇక్కడ నిలబడడానికి. హల్లెలూయా. प्रभु सबको आशीषित करें. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. హల్లెలూయా. నేను విశ్వసిస్తున్నాను ఈ యొక్క సాక్ష్యం ద్వారా మీరందరూ బలపరచబడ్డారని. నమ్ముతున్నారు కదండి? నమ్మాలండి. ఎక్కడో పుడతాం, దేవుడు ఎక్కడికో తీసుకెళ్తాడు, ఎన్నెన్నో కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. ఆయన కార్యములు చెప్పలేనివి. చెబుతున్నా సమయం ఇంకా కావాలంటే నీ కార్యాలు చెప్పాలంటే టైమ్లెస్. హల్లెలూయా. దేవుడు మహాదేవుడు, గొప్ప కార్యం మన జీవితాల్లో ఆయన జరిగించాలని అనుకుంటున్నాడు. దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్పవలసిందే. అయితే నేను వెస్ట్ బెంగాల్లో 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేసి, అయితే చాలా స్టోరీ ఉంది, అది చెప్పడానికి టైం అయిపోద్ది. వాక్యం చెప్పాలి, మనకి వాక్యం ముఖ్యం. అయితే 3 సంవత్సరాల్లో 3 భాషలు నేర్చుకోవడానికి 3 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ కంప్లీట్ చేసి, అయితే ఎక్కడికి వెళ్ళని ప్రార్థన చేయగా మిషనరీగా నా జీవితాన్ని సమర్పించుకున్నాను. అయితే కన్యాకుమారిలోంచి నాకు ఫోన్ వచ్చింది. అయితే అక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి చాలా మంది ప్రజలు వలసలకు వచ్చి ఉన్నారు. పెళ్లి కొరకు మీరు వస్తారా కన్యాకుమారి దేవుని పరిచర్య చేయడానికని ఆ ప్రాంత ప్రజలు నన్ను అడగగా, నేను అన్నాను, నాకు అయితే బెంగాలీ అంత ధారాళంగా నేను మాట్లాడలేను అని చెప్పినప్పుడు వారు అన్నారు, పర్వాలేదు, మీరు గిటార్ బాగా వాయిస్తారు కదా, పాటలు చక్కగా పాడతారు కదా ఆ భాషల్లో, ఇక్కడ రావడానికి రండి, మీరు ఇంకా వృద్ధి పొందగలరు, అభివృద్ధి పొందగలరు మీ సేవలో అని చెప్పగా, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మరి ఈ 6 సంవత్సరాలు అండి, ఈ 6 సంవత్సరాలు దేవుడు మరి గొప్పగా 20,000 మందికి సువార్తను చెప్పడానికి దేవుడు నన్ను వాడుకున్నాడండి. హల్లెలూయా. 40 మందికి బాప్తీసాలు ఇవ్వడం జరిగింది. 40 మంది వెస్ట్ బెంగాల్కి వెళ్ళి వాళ్ళ యొక్క సొంత గృహాల్లో చిన్న చిన్న ఫెలోషిప్లు పెట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారండి. హల్లెలూయా. మరి ఈ రీతిగా దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు. ఈ నెల 30వ తారీఖున నేను వెస్ట్ బెంగాల్ వెళ్తాను. 5 జిల్లాల్లో సువార్త చెప్పడానికి, పరిచర్య చెప్పడానికి నేను వెళ్ళడానికి జరుగుతుంది. మరి ఈ సంవత్సరంలో నేను అనుకున్న ఒక టార్గెట్ పెట్టుకున్నాను, 10,000 మంది కన్నా సువార్త చెప్పాలండి. అనుకోవచ్చు 10,000 మంది చెప్పడం అంటే ఒక చిన్న మాట కాదు. ఇది 10,000 మంది ఎలా చెప్తానంటే, మరి కన్యాకుమారిలో ఒక 1000 మంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. 1000 మంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, మళ్ళా వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళందరూ వలసలకు వచ్చిన వాళ్ళు, ఒక స్థలంలో ఉండలేరు, ఒక స్థాయి కాదు వాళ్ళు. కాబట్టి అలాంటి ప్రజల మధ్యలో సువార్త చెప్పడానికి దేవుడు నాకు ఆయన యొక్క కృప నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అయితే దేవుని వాక్యాన్ని మనం చక్కగా విందాం. అయితే ఈరోజు చాలా మంది ప్రజలు అభివృద్ధి పొందాలని, ఫలించాలని ఏవేవో చేస్తున్నారు, ఎక్కడికో వెళ్తున్నారు. నేను మంచి వ్యాపారం చేస్తే నేను అభివృద్ధి పొందగలనని, నేను మంచి బిజినెస్ చేస్తే ఒకవేళ నేను అభివృద్ధి పొందగలని, ఒకవేళ నేను మంచి జాబ్ చేస్తే నేను అభివృద్ధి పొందగలనని చాలా మంది ప్రజలు రకరకాల ప్రాంతాలకి, ఆయా ప్రాంతాలకు వెళ్ళి, ఒకవేళ నేను సముద్రం మంచి వల చేసుకుంటే, మంచి బోర్డు చేసుకుంటే నేను అభివృద్ధి పొందగలనని చాలా మంది రకరకాల ప్రాంతాలకు వెళ్ళి అభివృద్ధి కోసం, తన కుటుంబ పరిచర్య అభివృద్ధి కొరకు, కుటుంబ వ్యవస్థ అభివృద్ధి కొరకు చాలా మంది ప్రజలు ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు అభివృద్ధి పొందాలని. ఈ లోక సంబంధమైన ఆశలతోను తలంపులతోనూ వారు ముడిపడి ఉండి అభివృద్ధి పొందాలని చాలా మంది ప్రయాసపడుతున్నారు. కానీ వాళ్ళ ప్రయాస అంతా దేవునిలో ఏమవుతుందండి? వ్యర్థమైపోతుందండి. ఎందుకంటే దేవుని విడిచి మనం అభివృద్ధి పొందాలని అనుకుంటే అభివృద్ధి చెందలేం. దేవుని విడిచిపెట్టి మనం ఫలించాలని అనుకుంటే మనం ఫలించలేం. దేవునితో అంటబడి ఉంటే మనం ఫలించగలం. దేవునితో ఉంటే మనం ఫలించగలం. దేవుని మనలో ఉంటే మనం ఫలించగలం. ఎందుకంటే నన్నుండి వేరే మీరేమీ
చేయలేరని దేవుని వాక్యం స్పష్టంగా ధీటుగా ఆయన వాక్యం మన హృదయంలో చెప్పబడుతుంది, మన హృదయాలలో. ప్రియమైన వారులారా, అయితే ఒక చెట్టును చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఆ చెట్టును నాటిన తర్వాత, ఆ చెట్టు పెరిగిన తర్వాత ఆ చెట్టు కాయకపోతే వేసిన ఆ మనుషుడు ఏమనుకుంటాడండి? ఇదేంటి, నేను చెట్టు వేసాను కానీ, నాటాను కానీ చెట్టు ఒక 5 సంవత్సరాలు అయిపోయినా ఫలించట్లేదని ఎంతో బాధపడతాడు కదండి. ఎందుకు ఫలించటదంటే ఆ చెట్టులో ఉన్న తెగులు కారణం వల్ల, ఆ చెట్టుకు పెట్టిన తెగులు వల్ల ఆ చెట్టు ఫలించలేకపోతుంది, అభివృద్ధి పొందలేకపోతుంది ఆ చెట్టు. ఎందుకంటే ఆ చెట్టులో రకరకాల తెగుళ్ళు ఉండడం వల్ల, మట్టిపరమైన తెగుళ్ళు, గాలి సంబంధమైన తెగుళ్ళు, పురుగు లాంటి తెగుళ్ళు ఆ చెట్టుకు పెట్టడం వల్ల అది ఫలించి ఫలములు ఇవ్వలేకపోతుందండి. ప్రియమైన వారులారా, అదే విధంగా మనలో కూడా మనం దేవునిలో వృద్ధి పొందాలి అనుకుంటాం, కానీ మనలో కొన్ని తెగుళ్ళు, అంటే చెట్టుకి ఎలాగైతే తెగులు పడతాయో అలాగే కూడా మనలో కూడా కొన్ని రకాల తెగుళ్ళు ఉండడం వల్ల మనం దేవునిలో అభివృద్ధి పొందలేకపోతున్నాం. ఈ రోజు మనం అనుకుంటాం, తండ్రి నేను ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నాను, తండ్రి నేను ప్రతిరోజు నేను ఆరాధిస్తున్నాను కదయ్యా, నేను ఎందుకు అభివృద్ధి పొందలేకపోతున్నాను? నా కుటుంబం, నా బిజినెస్, మా యొక్క వ్యాపారం ఎందుకు అభివృద్ధి పొందలేకపోతుందంటే మనలో ఉన్న కొన్ని తెగుళ్ళ కారణం వల్ల మనము వృద్ధి పొందలేకపోతున్నాం, లేకపోతే అభివృద్ధిని చూడలేకపోతున్నాం, మన కుటుంబంలో ఫలాలు మనం చూడలేకపోతున్నామండి. దేవుడు మనతో ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వాక్యములో కూడా చాలా చక్కగా ఉందండి ఒక మాట. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వరకు చదువుకుందామని. చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పును, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడిండును. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నెరికివేయము, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పును. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడ్ల నరికి వేయించమని అతనితో చెప్పును. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఒక మనుషుని తోటలో ఒక అంజూరపు యొక్క చెట్టు నాటబడిందండి. అయితే 3 ఏండ్ల నుండి వచ్చి చూస్తున్నాడు, కానీ ఆ చెట్టు ఒక్క ఫలము కూడా కాయకపోవడం వల్ల ఆ నాటిన మనుషుని యొక్క హృదయం గాయపడ్డది. అయితే నేను 3 సంవత్సరాలు బట్టి చెట్టుని వేసాను కదా, ఏమీ అభివృద్ధి పొందలేకపోయింది, ఫలించలేకపోయింది. కారణం ఏమిటని అతడు ఆ మనుష్యునితో, ఆ తోటమాలితో అంటాడన్నమాట ఈ మాట. ప్రియమైన వారులారా, ఆ చెట్టు నరికేయమని ఎప్పుడైతే అన్నాడు ఆ మనుషుడు, ఆ తోటమాలి, ఆ తోటని గమనించే ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా, ఈ సంవత్సరం వరకు ఉండనిమ్ము, ఆ చెట్టు కింద ఆ మోడున మట్టిని లాగి శుభ్రం పరిచి ఎరువునేసి వేస్తాను, 1 సంవత్సరం అని ఉండనిమ్మయ్యా. ఒకవేళ 1 సంవత్సరం తర్వాత అది అభివృద్ధి పొందకపోతే, ఫలాలు ఇవ్వకపోతే దాన్ని నరికివేయడి అని చెప్పాడు అనమాట. ప్రియమైన వారులారా, ఇది దేనికి సూచిస్తుందంటే ఒక మనుషునికి సూచిస్తుందండి. దేవుడు మనం ఈ భూమి మీద పంపించాడంటే, మనల్ని ఈ భూమి మీద నాటాడంటే మనం అభివృద్ధి పొందాలని, మనం ఫలించాలని. దేవుడు ప్రతి సంవత్సరం 2024లో చూశాడు, మనం ఫలించలేదు. 2023 చూశాడు, 2024 చూసాడు, మనం ఫలించలేదు. కానీ దేవుడు 2025 కూడా ఎదురు చూస్తున్నాడు. మనం ఈ సంవత్సరంలోనైనా చక్కటి ఫలాలు ఇవ్వాలని, ఈ సంవత్సరంలోనైనా మనం అభివృద్ధి పొందాలి. ఆ తోటమాలి ఆ యొక్క మనిషిని బతిమాలుకొనిచున్నాడు, అయ్యా, ఈ సంవత్సరం గడిపి ఆయన, నేను అన్నీ సరి చూస్తాను, ఒకవేళ ఫలాలు ఇవ్వకపోతే కట్ చేస్తామని చెప్పాడు అనమాట. ఒకసారి ఆలోచించుకోండి, యేసుప్రభు కూడా మనం ఫలించాలని, మనం ఫలములతో నిండి అలంకరించబడాలని ఆయన ఎంతగానో మనను
కోరుకుంటున్నాడు, కానీ మనం ఫలించలేకపోతున్నాం. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ఏం చెప్పాలనుకున్నానంటే మనము అభివృద్ధి ఎలా పొందాలి అనే విషయం మీద నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను అండి. మనం అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి అనే విషయం మీద నేను ఈరోజు కొన్ని మాటలు చెప్పాలని అనుకుంటున్నానండి. మనం అభివృద్ధి పొందాలి అని అంటే దేవునిలో మనం విరచబడాలి. ఏంటండి? మొట్టమొదటిగా మనం అభివృద్ధి పొందాలి అని అంటే దేవునిలో మనము విరచబడాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి, విరిగి నిలిగిన హృదయం అంటే దేవునికి ఎంతో ఇష్టం అండి. దేవుడు కోడులను కోరుకోడు, బలులను కోరుకోడు, ఎడ్లను కోరుకోడు, మన దగ్గర మన ఆస్తుని కోరుకోవట్లేదు, మన దగ్గర మన ఇల్లును కోరుకోవట్లేదు, మన దగ్గర మనకున్న సంపదను సిరి సంపదను కోరుకోవట్లేదు. ఆయన కోరుకున్నది ఒకటే, వీరికి నెలిగిన హృదయం అంటే ఆయనకు ఎంతో ఇష్టము. అయితే మనం అభివృద్ధి పొందాలని అంటే మనం దేవునిలో విరచబడాలి. ప్రియమైన వారులారా, మనం విరచబడాలి. అప్పుడే మనము అభివృద్ధి పొందుతాం, అప్పుడే మనం ఆశీర్వదింపబడతాం, అప్పుడే మనలో ఫలాలు వస్తాయి. ఒక విత్తనం భూమిలో నాటిన తర్వాత అది ఆ విత్తనం విరిగితేనే తప్ప మొక్క రాదు. శ్రద్ధగా వినదాం. ఒక ధాన్యం విత్తనం భూమిలో పడేసిన తర్వాత అది విరిగిన తర్వాతే మొక్క వస్తుంది. విరగకుండా మొక్క వస్తుందండి, అది పగులుతుంది కదండి. అది విరిగిన తర్వాతే, అది పగిలిన తర్వాతే ఆ విత్తనంలో నుంచి ఏమొస్తుందండి? మొక్క బయటకు వస్తుంది. ప్రియమైన వాళ్ళరా, మనము దేవునిలో విరచబడితేనే మనము ఆశీర్వదించబడతాం, మనం ఫలాలతో నిండబడతాం. చెట్టు ఎలాగైతే పెరిగి ఫలాలు ఇస్తుందో అలాగే మనము కూడా దేవునిలో విరచబడి మనం ఒక మొక్క ఎలాగైతే పైకి ఎరిగి ఫలాలు ఇస్తుందో అలాగే మనం కూడా ఫలాలు ఇవ్వగలుగుతాం. హల్లెలూయా. అయితే కొన్ని విషయాలు మనం శ్రద్ధగా గమనిద్దాం. ఆది యందు దేవుడు ఏం చేస్తాడండి? ఆదామును సృష్టించాడు కదండి. ఆదామును ఎలా తయారు చేశాడండి? ఆయన మనందరికీ తెలుసు, మట్టితో తయారు చేశాడండి. ఆయన ఏం చేశాడు? మట్టిని చక్కగా విరిచి దాన్ని చేతులతో నెలిపి, అవునండి, దాన్ని విరిచి చేతులతో నెలిపి మనిషి అంటే తన రూపంలో మార్చి దానికి ఫూ అని ప్రాణ వాయువుని ఇచ్చిన తర్వాత అతడు ఆదాం అవ్వగలిగాడండి. హల్లెలూయా. అయితే దేవుడు సమస్తాన్ని నోటితో కలగజేశాడండి. తన నోటి శబ్దం ద్వారా సమస్తాన్ని కలిగజేశాడు. కానీ ఆదామునైతే చాలా స్పెషల్గా తయారు చేశాడండి. మట్టిని విరిచి దాన్ని నెలిపి దానిని ఒక ఆకారం చేసి తన రూపంలో చేసి దానికి ఫూ అనే ప్రాణభిక్ష పెట్టగా తను మనుష్యుడు అయ్యాడండి. సాధారణంగా అవ్వలేదండి మనిషే. ఎంతో విరిచి నెలిపి ఆకారం తెచ్చి దానికి ఒక ఆకారం ఇచ్చిన తర్వాతే ఆదాము మనిషి అయ్యాడు. కానీ అది ఆకారం ఇవ్వకుండా, దాన్ని నిలపకుండా, దానికి చింపకుండా, దాన్ని విరచకుండా ఆదాము అవ్వలేడండి. ఎంత కష్టం అండి. అయితే అహ్వాను కూడా విరిచాడండి. ఎక్కడ విరిచాడండి? ఆదాములో ఒక ప్రక్కటెముడుకును విరిచాడండి. ఆయన విరిస్తేనే మనం అభివృద్ధి పొందగలం. అయ్యో నా జీవితంలో కష్టం ఏంటి, అయ్యో నా కుటుంబంలో కష్టం ఏంటి, నా వ్యాపారంలో పడిపోయింది ఏంటి, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకని అనుకుంటే దేవుడు విరచకుండా ఎవరిని ఆశీర్వదించడండి. ప్రియమైన వారలారా, మనం అనుకుంటాం ఆశీర్వాదాలు ఏదో గంప నిండా పట్టిన ఆపిల్కాయ పండులాగా అనుకుంటున్నాం. కాదండి, గంపంలో నిండిన యాపిల్కాయ పండులా మన జీవితం సాగదండి. మనం విరచబడతాం, మనం నలపబడతాం, మనం ఒక ఆకారంలో తీర్చబడతాం, మనకు ఒక సేపునిస్తాడు దేవుడు. ఆ సమయంలో ఎన్నో కష్టాలు మనం అనుభవించాలి. దేవుడు చూస్తాడు. దేవుడు చూసి సరైన సమయమున మంచి ఫలాలతో మనం నింపుతాడు. హల్లెలూయా. అయితే ఆదికాండం 37వ అధ్యాయము 23 నుంచి 28 వరకు చదువుదాం. ఆదికాండం 37వ అధ్యాయం 23 నుంచి 28 వరకు వచ్చింది. చదవండి. యేసేపు తన సోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యేసేపు అంగిని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలుపుటంగిని తీసివేసి అతను పెట్టుకుని ఆ గుంటలో పడదోసిరి. హల్లెలూయా. ఇక్కడ యేసేపు గురించి మనం చక్కగా కొన్ని విషయాలు మనం గమనించగలం. యేసేపు గురించి చక్కగా మనము కొన్ని విషయాలు గమనించగలము.
యోసేపు అంటే యాకోబుకి ఎంతో ప్రియము, ఎంతో ఇష్టపడేవాడు, చిన్న కుమారుడు కాబట్టి. అయితే తనని ఇష్టపడి ఒక నిలువుటంగిని కుట్టించి తనకి వేస్తే తన అన్నదమ్ములందరూ అసహించుకున్నారండి. ఆ అమ్మ తండ్రి గారు ఎక్కువ యోసేపునే ప్రేమిస్తారని ఎక్కువ అసహించుకున్నారండి. అయితే వారందరూ యోసేపు మీద కొంచెం కొంచెం నింద వేయాలని అనుకుంటూ ఉండేవారండి ఎప్పుడు చూసినా. అయితే యోసేపుకు ఒక దర్శనాన్ని ఇచ్చాడండి. దేవుడు మనం అభివృద్ధి పరచాలంటే కొన్నిసార్లు మనకి గొప్ప గొప్ప దర్శనాలు ఇస్తాడండి. ఆ దర్శనాలు నెరవేర్చాలంటే దేవుడు మనల్ని విరిస్తాడండి. ఆ సమయంలో అప్పుడు మనం బాధపడకూడదండి. హల్లెలూయా. నేను చెప్తున్న వాక్యం అందరికీ అర్థమవుతుంది కదండి. దేవుడు యోసేపుకి ఇచ్చిన దర్శనం గొప్పదండి. అయితే ఎలాంటి దర్శనాన్ని ఇచ్చాడంటే, యాకోబు తన భార్య తనకున్న 11 మంది కొడుకులందరూ యోసేపుకి ఏం చేస్తున్నారండి? నమస్కరిస్తున్నారండి. హల్లెలూయా. యాకోబు తన భార్య 11 మంది కుమార్తెలు, అంటే యోసేపు తన కుమారుడే, తను ఒక రాజుగా నిలబెట్టి వారందరూ యోసేపుకు నమస్కరిస్తున్నట్టుగా ఒక దర్శనాన్ని అతను పొందుకున్నాడండి. యోసేపు పొందుకున్న దర్శనం గొప్ప దర్శనం అండి. అది నెరవేర్చబడాలంటే యోసేపు దేవుళ్ళు విరచబడాలండి. అర్థమవుతుంది కదా నేను ఎందుకు చెప్తున్న మాటలు. అయితే ఇక్కడ చక్కనైన మాట అండి. ఇక్కడ యోసేపు తన సోదరులకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతను తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలుపుటంగిని తీసివేసి ఇచ్చిన వస్త్రానికి కూడా వారు లాగేసుకున్నారండి. అతను పెట్టుకొని ఆ గుంటలో పడదోసరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం కూర్చోండి కొనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోటుకు గుగ్గిలము మస్తకియ బోలమును మోయిచిన ఒంటెలతో ఇస్మాయిలులైన మార్గస్తులు గిలాదు నుండి వచ్చుచుండ్రి. ఆ ఇస్మాయిలుకు యోసేపును అమ్మి వేసిరి. చూడండి, దేవుడు ఎలాంటి మార్గాలు గుండా ఒకరిని అభివృద్ధి పరచాలంటే దేవుడు వాళ్ళని విరిస్తాడండి. ప్రియమైన వాళ్ళారా, చక్కగా గమనిద్దాం. ఒకవేళ మనం విరచబడినప్పుడు నొప్పి వస్తుంది, విరచబడినప్పుడు మన కుటుంబంలో సమస్యలు వస్తాయి, విరచబడినప్పుడు మన కుటుంబంలో రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి. అయినా డోంట్ కేర్ అని చెప్పాలి. నేను దేవుణ్ణి నిలబడతాను, ఇవన్నీ నా మంచి కొరకే, ఈ కీడంతా నాకు మేలు కొరకే, నాకు మేలు తేవడానికని మనం అనుకోవాలండి. అయితే చూడండి, యేసేపు ఏం చేశాడండి? అన్న దగ్గరికి భోజనం పెట్టుకెళ్ళడానికి వెళ్ళాడండి. అయితే అతన్ని వేసుకున్న లివిటంగిని కూడా లాగేసుకున్నారు, గుంటలో పడేసారు, అమ్మేసుకున్నారండి అతన్ని. అయితే అలా కిందకి వెళ్తూ ఉండగా కూడా యేసేపు జైలుకు కూడా వెళ్ళాడండి. పోతీఫర్ భార్య మనందరికీ తెలిసింది కాబట్టి నేను పూర్తిగా చెప్పడం లేదు. అయితే ఆమె మనిషి వల్ల కూడా, ఆవిడ వల్ల కూడా యోసేపు జైలుకి వెళ్ళాడండి. ఎన్నో నిందలు, ఎన్నో అపమానాలు. అంటే యోసేపు అనుకోవచ్చు, తండ్రిని విరిచిన దర్శనం ఎక్కడయ్యా? నేను చిన్నప్పుడు పొందుకున్న దర్శనం ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏమైపోయింది? హల్లెలూయా అని యేసేపు బాధపడుతూ ఉన్నాడండి. బాధపడలేదండి. ఎప్పుడు దేవుని స్తుతిస్తుండేవాడు, దేవారాత్రులు ప్రార్థిస్తూ ఉండేవాడు. ఇప్పుడు కాకపోతే ఏమో యోసేపు అనుకుంటూడేమో, దేవుడు నన్ను విరుస్తున్నాడు, ఒక అభివృద్ధమైన స్థలానికి నేను నిలబెట్టాలంటే దేవుడు నన్ను విరుస్తున్నాడేమో, నన్ను బలపరుస్తున్నాడేమో ఆయన అనుకుని యేసేపు లాస్ట్ లో ఆయన విజయాన్ని పొందగలిగాడండి. హల్లెలూయా. ఆయన పొందుకున్న దర్శనాన్ని దేవుడు నెరవేర్చాడండి. ఆదికాండం 42వ అధ్యాయం 6వ వచనంలో మనం చక్కగా చూడగలమండి. 42వ అధ్యాయం 6వ వచనం. హల్లెలూయా. దేవుడిచ్చిన దర్శనం యోసేపు జీవితంలో చక్కగా నెరవేర్చారండి. అయితే ఆ కానాను దేశంలో కరువు రాగా యోసేపు అన్నదమ్ములందరూ ఆ యొక్క దేశానికి వచ్చారండి. వచ్చి అక్కడ ధాన్యం కొనుగోలు చేయడానికి వచ్చినప్పుడు యోసేపు ముందు అందరూ మోకరించారండి. చూడండి, అభివృద్ధి పొందాలనుకున్నాడు, వెంటనే పొందుకున్నాడండి? లేదండి. దేవుడు యోసేపుని విరిచాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఒక ఆకారాన్ని ఇచ్చాడు దేవుడు. అయితే దేవుడు రాజుగా, ఒక ప్రధానిగా ఆ ఐగుప్తు దేశంలో
నిలబెట్టాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చదివిస్తుందండి. రొట్టు విరుచుట ఎందును, అపొస్తలుల బోధ ఎందును, సహవాసమందును, ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఉండిరి. మనం నెలగొట్టబడాలండి, మనం విరవబడాలండి, దేవునిలో చక్కగా మనం బలపరచబడాలి. అప్పుడే దేవుడు మనల్ని అభివృద్ధి పరచగలడండి. మనం అభివృద్ధి పొందాలని అంటే మొట్టమొదటగా దేవునిలో మనం విరచబడాలండి. విరచబడితేనే మనం అభివృద్ధిని చూడగలము. రెండవదిగా పరీక్షించబడాలి. రెండవదిగా ఏంటండి? పరీక్షించబడాలి. దేవునిలో మనము పరీక్షించబడాలి. అందరూ వింటున్నారు కదండి, నిద్రపోతున్నారా? చాలా మంది తెలుగు అర్థమవుతుంది కదండి నేను మాట్లాడేది. నేను బెంగాలీలో మాట్లాడట్లేదు, హిందీలోనే మాట్లాడట్లేదు, మళ్ళీ తమిళ్లో కూడా నేను మాట్లాడట్లేదు, తెలుగులోనే మాట్లాడతాను. కాబట్టి ఈ మాటలు విని ఎవరైతే గ్రహించుకుంటారో వారికి గొప్ప మేలండి. ఈ వాక్యము వజ్రాల కన్నా, బంగారం కన్నా, అడవి తేనె కన్నా మధురమైనదండి. సామెత గ్రంథంలో రాయబడిన మాటలండి. వజ్రముల కంట, బంగారం కంటనా, అడవి తేనె కంటను ఈ మాటలు చాలా విలువగలమైనవండి. ఎవరైతే విలువగల మాటలు తన హృదయంలో పదులుపరుచుకుంటారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. రెండవది ఏంటంటే దేవుళ్ళు పరీక్షించబడాలండి. అయితే యోబు 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మన అందరికీ తెలుసు. యోబు 1వ అధ్యాయం ఉజు దేశమునందు యోబు అని ఒక మనుషుడును. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. యోబు ఎలాంటి వాడండి? యథార్థవంతుడును, న్యాయవంతుడే ఉన్నాడండి. ఆ దేశం అంతటును ధనవంతుడు ఆయనేనంటండి. అలాంటి ఆయన జీవితాల్లో ఒక పరీక్ష వచ్చిందండి. దేవుళ్ళో మనం పరీక్షించబడాలండి. అయితే యోబు కూడా తెలుసుకున్నాడు, నేను దేవుని చేత పరీక్షించబడుతున్నానని. అందుకనే ఆయన యోబు 23వ అధ్యాయం 10వ వచనంలో చక్కగా ఒక మాట రాయబడి ఉందండి. యోబు 23వ అధ్యాయం 10వ వచనంలో, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనను నన్ను శోధించుచున్న తర్వాత నేను సువర్ణములే కనబడుతును. హల్లెలూయా. యోబుకు తెలుసు, నేను దేవునిలో లేదా దేవుని చేత నేను పరీక్షించబడుతున్నానని ఆయనకు తెలుసు. యోబు ఎలాంటి వాడండి? మనకు అందరికీ తెలుసు. న్యాయవంతుడును, యథార్థవంతుడు, ఆ ఊజు దేశమంతున్న అంతటికి ఆయన గొప్ప ధనవంతుడండి. అలాంటి ఆయన జీవితంలో కూడా పరీక్షలు వచ్చాయంటే మనం చేస్తున్న ఈ భక్తికరమైన జీవితంలో కూడా పరీక్షలు రాక తప్పవండి. మనం అభివృద్ధి పొందాలి అంటే మనము పరీక్షించబడాలండి. అభివృద్ధి పొందాలని అంటే చెప్పట్లేదండి, రెస్పాన్స్ లేదండి మీ దగ్గర నుంచి. ఏమవ్వాలండి? మనం దేవునిలో పరీక్షించబడాలి. శోధించబడిన తర్వాత నేను సువర్ణమలే మారుదును. శోధించబడిన తర్వాతే, పరీక్షించబడిన తర్వాతే నేను అభివృద్ధి చెందగలను. ప్రియమైన వారులారా, ఇక్కడ దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు యోబు గారి కొరకు. సాతానుడు ఒకసారి దేవుని దగ్గర ఉపస్థితి అయి ఉండగా, ఆ స్థానంలో ఉండగా, నా భక్తుడైన యోబు సంగతి నువ్వు ఎరుగుదువా అని దేవుడు కూడా సాతానుతో ప్రశ్నిస్తున్నాడండి. యథార్థవంతుడు, న్యాయవంతుడును, నన్ను ఎప్పుడు కించపరచేవాడు కాదని దేవుడు కూడా సైతానుతో సాక్ష్యం ఇస్తున్నాడండి. అయితే సైతానుడు అంటున్నాడు, నాకు ఒకసారి గడి ఇమ్ము, నీ యొక్క హస్తము, నీ యొక్క దయ యోబు మీద ఉంది కాబట్టి ఏమీ జరగడం లేదా, ఒకసారి నీ యొక్క హస్తము తొలగించుము, నీ యొక్క కరుణ, నీ యొక్క దయ తొలగించుము, నాకు ఛాన్స్ ఇమ్మని సైతానుడు అనగా, అప్పుడు సైతాను అంటున్నా, నువ్వు చూడప్పుడు యోబు కూడా నిన్ను దూషిస్తాడని, నేను పరీక్షిస్తానని సైతానుడు యోబు దగ్గర అది దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడండి. అయితే దేవుడు ఏం చెప్పండి, పర్మిషన్ ఇచ్చాడు, కానీ నష్టం ఏమి చేయొద్దని పర్మిషన్ ఇచ్చాడు. శోధించమన్నాడు, కానీ తన ప్రాణానికి తగినంతగా నష్టం కలిగించొద్దని దేవుడు చెప్పాడండి. వచ్చిన తర్వాత ఎన్నో శ్రమలు అనిపించాడు కదండి. ఏం పోయింది, తన ఆస్తి అంతటా పోగొట్టుకున్నాడు, బిడ్డలు పోగొట్టుకున్నాడు, భార్య కూడా అని వదిలేసింది, అన్ని పోగొట్టుకున్నాడు. తన మిత్రులైన వారు కూడా, ఇక్కడ నువ్వు దేవుని పట్టుకు ఎడుతావా, నీ దేవుని విడిచిపెట్టి బయటికి రమ్మని తన స్నేహితులు కూడా ఎన్నో చుట్టుపుట్టు మాట్లాడారండి.
కానీ యోబు ఏ మాట అడగకుండా శోధించబడిన తర్వాతనే కదా నేను సువర్ణ వల్లే మారెదును, పరీక్షించబడిన తర్వాతే కదా నేను సువర్ణ వల్లే మారెదును. ప్రియమైన వాళ్ళరా, మనం అభివృద్ధి చెందాలంటే, మనం ఫలించాలంటే మనం పరీక్షించబడాలి దేవునిలో. మొట్టమొదటిగా నేను ఏం చెప్పానండి? ఇవి ఎరవబడాలి దేవునిలో. రెండవదిగా పరీక్షించబడాలి. మూడవదిగా పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడాలండి. ఈ రోజుల్లో పరిశుద్ధతని ఎవరి దగ్గర లేదండి, ఎవరి దగ్గర లేదు. పరిశుద్ధత అనేది లేదు, తగ్గిపోయింది. దేవుడి ఇప్పాటును కూడా ఎంతగానో ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. ఇంకానా సున్నాలుగా ఉన్న మనల్ని విలువ తెచ్చి మన ఒక గొప్పగా ఆశీర్వదించాడు దేవుడు. అయితే దేవుడు ఆశిస్తుంది ఏంటంటే మనల్ని దేవుడు మరొక లెవెల్కి తీసుకెళ్ళని అనుకుంటున్నాడు. కానీ మనలో ఉన్న భక్తిహీనత వల్ల, మనలో ఉన్న కొన్ని అశ్రద్ధల వల్ల దేవుడు ఆ యొక్క మహిమకు మనల్ని తీసుకెళ్ళకపోతున్నాడు. అందువల్ల అంటున్నాడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను చూడలేకపోతున్నారు, లేక పొందలేకపోతున్నారు. దేవుడు ఇప్పుడు కూడా ఆయన యొక్క మహిమను మన జీవితాల్లో విస్తరింప చేయాలని అనుకుంటున్నాడు. కానీ మనం చేస్తున్న చిన్న చిన్న తప్పులు కారణంగా ఆయన యొక్క మహిమను మనం పొందలేకపోతున్నాం. ప్రియమైన వాళ్ళరా, మూడవదిగా మనం పరీక్షించబడాలి దేవుణ్ణి, పరిశుద్ధపరచబడాలి మనం దేవుళ్ళని. దేవుని వాక్యం ఏం సెలవుస్తుందండి? నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై యుండుడి. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా రాయబడి ఉంది. లేవియ ఖండం 19వ అధ్యాయం 2వ వచనంలో కూడా రాయబడి ఉంది. మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై యుండుడి. ప్రియమైన వారులారా, మన జీవితాల్లో అభివృద్ధి పొందాలంటే, మన జీవితాల్లో గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాలు జరగాలంటే మనము పరిశుద్ధపరచబడాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయగలడు. ఆయన ఎలా పరిశుద్ధపరచబడాలండి? ఆయన రక్తం చేత కడగబడిన వారే పరిశుద్ధపరచబడతారండి. మన పాపమును ఒప్పుకొని, మన అపరాధమును ఒప్పుకొని దేవుని తొట్టు తిరిగిన వెళ్ళ, ఆయన మన తొట్టు తిరిగిన వెళ్ళ, ఆయన మనం క్షమించి తన రక్తం చేత మనం కొనిన తర్వాతనే మనం పరిశుద్ధపరచబడతామండి. ఆయన ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం చక్కగా సెలవిస్తుంది. ఆయన మనం ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధంగా ఉండుటకు ఆయన మనను పిలిచాడండి. చక్కనైన మాటలు రాయబడాయండి. దేవుడు మనతో ఉంటున్నాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చక్కగా మనం చదువుదాం. యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనం. హల్లెలూయా. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి జనులకు ఆజ్ఞ ఇచ్చును. ప్రియమైన వారులారా, ఇశ్రాయేల్ ప్రజలను మొట్టమొదటగా ఐగుప్తు దేశంలో నడిపించింది ఎవరంటే మోసే అండి. దాని తర్వాత మోసే 120 సంవత్సరాలు బ్రతికి చనిపోయిన తర్వాత ఆ ఇశ్రాయేల్ ప్రజలు నడిపించే బాధ్యత యెహోషువ చేతికి ఆయన అప్పగించాడండి. ఆ సమయంలో యెహోవా మీ మధ్యంలో గొప్ప కార్యములు చేయబోచున్నాడు కనుక మీరు నేడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి. ప్రేమైన వారులారా, మన జీవితాల్లో అద్భుత కార్యములు జరగాలంటే, మహిమకరమైన కార్యములు జరగాలంటే, అభివృద్ధి పొందాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకునబడాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. వారు పరిశుద్ధపరచుకున్నారు కాబట్టి యోర్దాన్ నదిని దాటిపోయారండి. ఎరుకో గోడలని బదలైపోయింది. వారు పరిశుద్ధపరచుకునబడారు కాబట్టి. మోసే పరిశుద్ధపరచుకునబడారు కాబట్టి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయగల సామర్థ్యాన్ని మోసేకి ఇచ్చేయండి. ఆయన కొన్ని లక్షల మందిని ప్రజలు నడిపించగల శక్తిని దేవుడు మోసేకి ఇచ్చాడండి. దావీదుని రాజు చేయగల శక్తి ఎప్పుడు ఇచ్చాడంటే దావీదు కూడా తను పరిశుద్ధపరచుకునబడ్డాడండి. ఈరోజు మనం పరిశుద్ధపరచుకుంటే
దేవుడు రేపు మన దినాల్లో సంగముగా మనం ధైర్యం వహించాలన్నమాట. అయితే 3 విషయాలు నేను చెప్పానండి. ఒకటి 3 విషయాలు నేను చెప్పడం జరిగిందండి. ఒకటి విరవబడాలి, 2 పరీక్షించబడాలి, 3 ఈ 3 విషయాలు మైండ్లో పెట్టుకుని మర్చిపోకూడదండి. ఒక వ్యక్తి లాస్ట్ మాట చెప్పేస్తున్నానండి. ఒక కొండ ఉంది కదండి, ఒక రాజుల ఇంట్లో కొండలు గట్ట ఉండేయండి ఆ రోజుల్లో. విలువగల కొండలు ఉండి, మెట్టి కొండలు డిజైన్ చేసి ఉండే కదండి. ఆ కొండ ఎక్కడి నుండి వచ్చిందండి? బంగారం నుంచి వచ్చింది కదండి. వెండిలో నుంచి వచ్చింది ఆ కొండ? మట్టిలో నుంచి వచ్చిందండి. ఆ మట్టిని విరిచి ఆ కుమ్మరివాడు ఆ కుమ్మర మిషన్ మీద పెట్టి దాన్ని పటా 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 బాత్తు ఉంటే దానికి ఒక షేప్ని తీసుకొస్తాడు. ఆ కొండలా మారుతుందండి. కొండని ఏం చేస్తాడండి? మళ్ళీ అగ్నిలో కాల్చుతాడండి. అగ్నిలో కాల్చిన తర్వాత దానికి రొంగేస్తాడండి. పెద్ద పెద్ద రాజుల ఇంట్లో ఆ చాలా అందకరమైన కొండలు ఉండి రాజులు వారి ఇంటి ముందు పెట్టుకుంటూ వారండి. మనల్ని కూడా అలాగే ఆయన వాడుకోవాలనుకుంటున్నాడండి. ప్రధాన ముందును తన ప్రధాన ముందు కూర్చుండబడేటకే నేల నుండి మనం దరిద్రులను లేవనెత్తునండి. కీర్తన 113వ అధ్యాయంలో రాయబడింది. 113వ అధ్యాయం. ప్రియమైన వారలారా, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడండి. ఆ కొండ ఎలాగైతే విరచబడుతుందో, పరీక్షించబడుతుందో అగ్నిలో, దాని తర్వాత పరిశుద్ధపరచబడతారు. రొంగేసేస్తారు. దాన్ని రొంగేసి రాజులు ఇంటి ముందు నిలబెడతారని ఎంత గౌరవంగా వచ్చిన అందరూ ఫోటోలు. ఈ రోజు అలాంటి కొండలు మన దగ్గర ఉంటే అంతెందుకు బీచ్కి వెళ్ళిన తర్వాత కూడా రంగులతో ఉన్న చేపలను గట్ట పెయింటింగ్ చేసి పెడితే మనం వచ్చి సెల్ఫీలు తీసుకుంటామండి. కానీ దేవుడు అలాంటి కొండ రాజులు ఇంట్లో పెడితే మనల్ని ఎందుకు రాజులుగా వాడుకోడండి ఆయన? మనం పరీక్షించుకుందాం. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి దేవుడి మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. చెప్పండి చేతుల పైకైతే. హల్లెలూయా. చక్కని వర్తమానము, అలాగే క్లుప్తంగా చక్కని సాక్ష్యాన్ని మరి వారి యొక్క సత్యమణి గారు, పాస్టర్ గారు చెప్పారు. తల్లి గారి జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యం, వారు దేవుని దగ్గరికి ఎలా ఆకర్షితులయ్యారో, ఎలా రక్షణలోనికి వచ్చారో, రక్షణ సాక్ష్యాన్ని మనం విన్నాం. నిజమే, ఒక వ్యక్తి దేవుని దగ్గర రావాలి అంటే ఆయన పిలుపు, ఆయన దర్శనం, ఆయన సంకల్పం ఖచ్చితంగా అవసరం. నిజంగా మరి తమ్ముడు ఇక్కడి నుండి ఆ సుదీర్ఘ ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుని సువార్త ప్రకటించడం చాలా గొప్ప ధన్యత. గతించిన దినాల్లో మేము మాట్లాడుకున్నప్పుడు చాలా అద్భుతమైన విషయాలు వారి యొక్క సాక్ష్యం ద్వారా చెప్పారు. వారి వ్యక్తిగత సాక్ష్యాన్ని కూడా చెప్పినప్పుడు నేను ప్రభుని స్తుతించాను. ఎందుకంటే ఒక స్థలము నుండి ప్రభు వేరే స్థలానికి పిలిచాడంటే వారికి మనం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని చెప్పి మరి వారి పరిచర్య కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఇంకా వారి స్వార్థ పరిచర్యను, సేవా పరిచర్యను మరి సరిహద్దులు దాటి అవి ఇంకా దేశాల వరకు కూడా అది వ్యాప్తి చెందేలాగా మన అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. చక్కగా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ స్థలానికి వచ్చినటువంటి తమ్ముడు దావీదు గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సంఘం తరపున, మా యొక్క కుటుంబం తరపున, వారి యొక్క సత్యమణి గారికి, పాస్టర్ గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థనలు ఏకీవించండి. ఎత్తుబడినటువంటి వాక్యం కొరకు చిన్న తీర్మానంతో కూడిన చిన్న ప్రార్థన చేసుకుందాం. నిజంగా ఒక సందేశం మనం వింటున్నప్పుడు, దేవుని మాట మనం సంధిస్తున్నప్పుడు, ఆ మాట విని వాటిని మన హృదయాల్లో పెట్టుకున్నప్పుడు, దానికి ప్రియులారా ఆ వాక్యానికి మనము చెవియొగ్గిన వారిగా, ఆ వాక్యాన్ని అంగీకరించిన వారిగా కనిపిస్తాం. దేవుని లేఖనాల్లో మనం ఫలించటం ఎలా అనే దేవుని దాసులు మనతో మాట్లాడినప్పుడు ప్రభు ఎంతో ధారాళంగా అద్భుతమైన 3 విషయాలు ప్రభు ఈ పగలు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడారు. మనం ఫలించాలంటే మన ఆత్మీయ జీవితంలో విరవబడాలని, శ్రమలు, బంధకాలైనా, శోధనలైనా ఎటువంటివి వచ్చినా కూడా మనం నిలవబడాలి. ఆ విరవబడినప్పుడు, ఆ శ్రమల బంధకాల్లో మనం కాల్చబడినప్పుడు అటండి ప్రియులరా, దేవుని వాక్యం చెప్తున్న సువర్ణంగా చేయబడతాం. మనం పరీక్షింపబడాలి, అలాగే పరిశుద్ధపరచబడాలి. ఈ 3 విషయాలు మన జీవితాల్లో మనం ప్రతిదినం అన్వయించుకుంటూ ఫలింపులోనికి రావాలని ప్రభు చెబుతున్న మాటలు. ఆయన ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి, తన దాసులతో మాట్లాడిన మాటలు బట్టి మనం చిన్న తీర్మానం తీసుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగించుకుందాం. దయచేసి అందరూ మీరున్న స్థలాల్లో మోకరించగలిగిన వారందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. నిలు మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రభా మీకు వందనాలు. ఒక చిన్న మాట చెప్పండి దేవునితో. అయ్యా,
ఈ 2024వ సంవత్సరం అంతా నీ సజీవ రెక్కల నీళ్ళు కాచి కాపాడారు. ఈ 2025వ సంవత్సరాన్ని మరలా మీరు మాకు ఇచ్చారు అయ్యా. అప్పుడు నాయన మా ఆధ్యాత్మిక జీవితంలో సరైన ఫలింపు లేదేమో. అలనాడు అంజూరపు చెట్టు విషయంలో 3 ఏళ్ళ సమయం గడిచినప్పటికీ మరొక సంవత్సరాన్ని అయ్యా తోటమాలి యజమాన్ని ప్రాధేయపడి అడుగుతున్న విధానం మేము ధ్యానించాం. ప్రభా, మరలా మీరు మా కొరకు మేము ఈ సంవత్సరంలోనైనా ఫలిస్తామని, ఈ సంవత్సరంలోనైనా మార్పు చెందుతామని, ఈ సంవత్సరంలోనైనా పరిశుద్ధపరచబడతామని, ఈ ఏడాదైనా మా బ్రతుకులు మేము మార్చుకుంటామని ప్రభా, మాలో ఆత్మీయ ఫలాలు కనబడతాయని అయా కుమారుడైన యేసుక్రీస్తు వారు మా పక్షంగా ఈ చెట్టును ఉండనివి అని చెప్పి నాయన తండ్రిని యజమానుని అడిగినట్లుగా అయ్యా మేము నాయన అంజూరపు చెట్టుని వచ్చిన అవమానాన్ని మేము విన్నాం. ఈ పగలు మేము ప్రభా నీ సన్నిధిలో ఒక మాట విన్నవించుకుంటున్నాం. ప్రభా, ఈ ఏడాది కాలం అంతా నీ కృపను బట్టి మేము ఫలింపులను రావడానికి సహాయం చేయండి. నీ చిత్తమైతే మరో దినాన్ని, మరొక నూతనమైనటువంటి శ్రేష్టమైన వారాన్ని, మరో నూతనమైనటువంటి నెలను, మరో నూతనమైన సంవత్సరాలు ఎన్నో మా జీవితాల్లో మేము చూడాలని చెప్పి ప్రార్థన చేయండి. చివరిగా చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన మా తండ్రి, జీవాధిపతి, మా రక్షణకర్త, మీకు వందనాలు. విన్న నీ వాక్యం మా అందరి జీవితాల్లో 30 దంతలుగా 60 దంతలుగా 100 ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీ సేవకుని సిద్ధపరిచి నాయన అయ్యా సరిహద్దులు దాటి మా రాష్ట్రం కాదని ప్రభా అయ్యా వేరే వేరే రాష్ట్రాల్లో వేరే వేరే భాషల్లో అయ్యా నీ స్వార్థను ప్రకటించడానికి అయ్యా మీరు తోడుకుని పోయిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా తనను, తన కుటుంబాన్ని, తనకిచ్చిన బిడ్డను బట్టి, తనకిచ్చిన స్వార్థ భారాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. అయ్యా అనేక చోట్ల నీ స్వార్థ విస్తృతంగా ప్రకటింపబడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నాయన వినని వాక్యం మా ప్రియుల జీవితాల్లో ఫలభరితం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆధ్యాత్మిక దశలో మేమందరము ప్రభా ముందుకు సాగి మరో మెట్టు ఎక్కి అయ్యా పరిశుద్ధతలో మేమందరం పాలి భాగస్థులమైనట్లు నీవు పరిశుద్ధుడు గనుక నీ వలే మేము జీవించినట్లు సహాయం చేయమని మీ కృపలో ప్రభా మమ్మల్ని అందరినీ మరొకసారి నీ పాదాలకు అప్పగిస్తూ, నీ పాద సన్నిధిలో అయ్యా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. ఈ కుటుంబాలన్నీ నీలో ఫలించడానికి సహాయం చేయమని, మీరు ఈ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.